తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి దోష నివారణలోని కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. దీక్ష చివరి 3 రోజులు తిరుపతిలోనే ఉండనున్నారు. అలాగే పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అసలు ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఏంటి? ఈ దీక్షను ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? తిరుపతిలోని పండితులతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. శ్రీవారి ఆలయంలో జరిగిన కల్తీ లడ్డూకు సంబంధించి దోష నివారణ కోసం, లడ్డూ పవిత్రత పునరుద్ధరణ కోసం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆయన 11 రోజులు దీక్ష చేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఏమిటి, దాన్ని ఎలా చేస్తారు, దానివల్ల ఎలాంటి పరిహారాలు వస్తాయి, మనతో పాటు దానిపైన పండితులు మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. ఎందుకంటే తిరుపతిలోనూ జనసేన నాయకులు ఈ యొక్క దీక్ష అయితే స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో దీక్ష కూడా పవన్కు సంఘీభంగా జరుగుతుంది. స్వామి చెప్పండి, అసలు ఏంది ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఏమిటి? పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ దీక్ష వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఓం నమో వెంకటేశాయ. గౌరవులు మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఈ మహాయజ్ఞం చాలా పవిత్రమైనది. ఆయన పెద్దల ద్వారా తెలుసుకొని ఈ దోషం పోవాలంటే ఎలాగని దీక్షలు ఆయన చేస్తున్నారంటే చాలా విశేషమైనది. దాని ద్వారా ఆయన సూచనల మేరకు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఊరు వాడ ఆలయాల నందు ఆ యొక్క తిరుమల పవిత్రం ఎట్లటు భంగం కలగకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా మంచి ప్రఖ్యాతి పేరు రావాలని, మన హిందూ మనోభావాలు దెబ్బతినకూడదని ఆ ప్రసాదంలో వాడిన ఏ రకాలు వాడిన ఆ యొక్క పదార్థాలకు సంబంధించిన జంతువులు మేము ఆవాహన చేసి శాంతింపజేసి ఇది తీసుకున్న వారికి ఎటువంటి ఆత్మస్పృహ కలగకూడదని, ఆ స్వామివారి అనుగ్రహంతో అన్నీ తొలగిపోయి చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి చక్కగా ఈ పుణ్యావాచన కార్యక్రమాలు చేస్తూ కలశారాధన చేస్తూ ఈ యొక్క ముఖ్య అతిథిగా మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కూడా భక్తి భావంతో చక్కగా దంపతులతో వచ్చి ఈ పూజలో పాల్గొని ఈ పూజ వలన ఈ యొక్క తిరుపతి ప్రజలే కాదు పలు రాష్ట్రాలు పలు దేశాలు చక్కగా బాగుండాలని, ఆ యొక్క తిరుపతి ప్రాముఖ్యత చక్కగా అభివృద్ధి చెందాలని కోరుతూ. ఎట్లా ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష అంటే దాన్ని ఎన్ని రోజులు నిర్వహించాల్సి ఉంటుంది? దాంట్లో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష అనేది మా మఠాధిపతి కానీ పీఠాధిపతి కానీ పవన్ కళ్యాణ్ గారికి 11 రోజులు చెప్పుంటారు, 41 రోజు చెప్పుంటారు. ఆయన సమయాన్ని బట్టి చక్కగా భక్తి భావంతో చేయాలి కాబట్టి అది ఆ నిర్ణయం తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన సూచన మేరకు ప్రతి మా యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఊరు వారు చక్కగా చేస్తున్నారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఈ యొక్క ప్రాయశ్చిత్త హోమం ద్వారా అంటే అగ్ని ద్వారా వచ్చే ఆ యొక్క దోషాలు తొలగిపోవాలని చక్కగా చేస్తున్నామండి. గతంలో ప్రాయశ్చిత్త దీక్షలు ఎవరైనా చేశారా, లేదా ఇప్పుడు దానికి ఎలాంటిది ఆ దీక్షలో ఎలాంటి నియమాలు ఉంటాయి? చక్కగా నియమాలు అనేది శుచిగా శుభ్రంగా మనస్తా వాచతో ఆయన అనుకున్న ప్రకారము ఊరు వాడ ప్రదేశము రాష్ట్రము అన్ని క్షేమంగా ఉండాలి. తెలుసో తెలియకో జరిగిన తప్పులు ఆ యొక్క భక్తులపైన పడరాదనే భావంతోనే చేస్తున్న దీక్ష ఇది. అది కూడా పండితులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 11 రోజుల పాటు ఏదైతే దోష నివారణ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని, ఈ దీక్ష వల్ల అందరికీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి పండితులు చెప్తున్న పరిస్థితి ఇది. తిరుపతిలో జరుగుతున్న ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ దీక్ష పైన పండితులు చెప్తున్న వివరాలు. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.